నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ అలయన్స్తో బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి మట్టిపల్లి మణిమాల శ్రీశైలం యాదవ్ గారితో ఉన్నాము. ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిస్తారో, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సేవలు అందిస్తారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం సార్. మేడం, మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక మహిళలకు అవకాశం దక్కడం అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మీరు ఒక మహిళా సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మహిళల కోసం బలోపేతానికి, మహిళా సంఘాల బలోపేతం మీ కృషి ఎలా ఉంది మేడం? మంచిగా ఉంది సార్ ఇప్పటికైతే. ఇక్కడ ఈ ప్రధానంగా గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వీధి లైట్లు కానీ, మోరికాల డ్రైనేజ్ కానీ, వివో బిల్డింగ్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి. వీధి లైట్లు అన్నీ చేస్తున్నాయి, అన్నీ మంచి సౌకర్యంగా ఉంటుంది. ప్రజల పట్ల మేము మాకు చేతనైనంత వరకు చేస్తూనే ఉన్నాం. ప్రధానంగా మహిళలకు భద్రత విషయంలో సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, మహిళా సంఘాల బలోపేతానికి మీ గ్రామ పంచాయతీ పాలకం ఎలాంటి చర్యలు చేపడుతుంది? సీసీ కెమెరాలు ఏం లేవు సార్, పెట్టలేదు. ఇప్పుడు సీసీ రోడ్ వేసినాం, దానికి ఇంకా అదేం రాలేదు. అన్నీ చేస్తున్నాం కానీ బిల్లులు వర్కర్లకు కూడా బిల్లులు రావాలంటే కష్టంగా ఉంది. తొందర అంటే కేంద్రాల నిధులు వచ్చినాయా? కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేవా? ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ గారి భర్త కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు కొనసాగుతున్నారు సార్. మరి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి పనులు ఎట్లా కొనసాగుతున్నాయి అంటారు? ఇప్పుడు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50th ఫైనాన్స్ అనేది వచ్చింది మంచిగానే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమవుతుందంటే జీపీ వర్కర్లకు గిట్ట జీతాలు ఇవ్వలేకపోతుంది. కరెంటు బిల్లులు 15th ఫైనాన్షియల్ నుంచి అంటారు, జీపీ వర్కర్లకు జీతాలు 15th ఫైనాన్స్ అంటారు. వాటర్లకు కానీ, లైన్ కానీ, డ్రైనేజ్కి కానీ ఎలాంటిది ఏమొచ్చినా కానీ 15th ఫైనాన్స్ నుంచే వాడుకోమంటారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. అది అంటే మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల ఫోరం నుంచి కూడా మీరు ఏమైనా ప్రభుత్వానికి విన్నవించలేదా? ప్రభుత్వానికి విన్నవించినాము, ఇట్లా సంగతి ఇట్లా మరి స్టేట్ బడ్జెట్ గిట్ట రావాలి కదా, ఏదో రూపంలో స్టేట్ బడ్జెట్ రావాలి, జీపీ వర్కర్లకు జీతాలు ఇవ్వాలి అని అంటే ఇస్తాం అంటారు కానీ ఇస్తలేరు. 15th నుంచే కొట్టామని చెప్పేసి జిల్లా నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇంకా తప్పట్లేదు. అన్ని వాళ్ళకి వర్కర్లు ఏముంటుంది, జీతాలు ఇస్తేనే పని చేస్తారు. జీతాలు లేకుండా వాళ్ళ వర్కర్లు మటుకు 3-4 నెలలు పని చేసి జీతాలు లేకుండా పని చేయకూడదు అంటే వాళ్ళు కూడా చెప్పినారు కదా ఎవరైనా. అట్లా జరుగుతుంది. ఇది ఈ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఏ మేరకు ఉందంటారు? ప్రజలది మంచిగానే ఉంది. ప్రజల విషయంలో ఎలాంటిది ఏం లేదు, ప్రజలు మంచిగానే ఉన్నారు. గ్రామంలో కొంచెం డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సీసీ రోడ్డు చేసినాము, వివో బిల్డింగ్ స్టార్ట్ చేసినాము, అంతా మంచిగానే ఉందిలే. కానీ ఈ స్టేట్ బడ్జెట్ అనేది రాకపోవడం వల్లనే చాలా ఇబ్బంది అవుతుంది. మనకు గ్రామ పంచాయతీ నిధులు మనం ఇంటి పనులు ఎట్లా వసూలు చేస్తుందో స్టేట్ బడ్జెట్కి అట్లా ఇవ్వాలి. సెంట్రల్ ఇచ్చినప్పుడు స్టేట్ ఇవ్వలేకపోతుంది కదా. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర నిధులు తోడైతే కొంచెం అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. మనకేమన్నా ఇవ్వాలన్న డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అట్లాంటివి ఏమైనా ఎంతసేపు ఉన్న ఎన్ఆర్జీఎస్ అట్లాంటి వర్క్లే వస్తున్నాయి తప్పించి స్టేట్ బడ్జెట్ నుంచి స్కూల్కి సంబంధించి చాలా ఇవ్వాలి. స్టేట్ బడ్జెట్ తీసుకుంటుంది కానీ ఇవ్వట్లేదు స్టేటు. ఇక్కడ గ్రామంలో కూడా సమస్యలు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. ఇంకా పెండింగ్ పనులు చాలా ఉన్నాయి అంటారు, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆ పెండింగ్ పనులు ముందు సాగే అవకాశం కనిపిస్తుంది అంటారు? స్టేట్ బడ్జెట్ తోటే ఆధారపడి ఉంది. సెంట్రల్ బడ్జెట్ తోటి పైప్ లైన్లు వేసినాము, ఒక 5-6 పైప్ లైన్లు అవసరం ఉంటే పైప్ లైన్లు వేసినాము, ఒక బోర్ అవసరం ఉంటే బోర్ వేసినాము. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. కానీ కొన్ని పెండింగ్ పనులు అంటే స్టేట్ బడ్జెట్ తోడైతే దీనికి కొంచెం వేగవంతంగా సాగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ విద్యా వైద్యం ఎట్లా అమలు అవుతుంది సార్? విద్య ఏం చేస్తున్నారంటే విద్య విషయానికి వస్తే మా దగ్గర ఉన్న టీచరు డిప్టీషను గవర్నమెంట్ ఎట్టుందంటే ఒక అధికారి ఈడ జీతం తీసుకుంటాడు, ఇంకో దగ్గర పనిచేస్తాడు. డిప్టీషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు టీచర్ పోయినసారి మేమే 35 మెంబర్స్ 40 మెంబర్స్ స్టూడెంట్స్ అలా జాయిన్ చేసినాం. చేస్తే ఈసారి వచ్చేవరకు ఏమైంది, ఇద్దరు టీచర్లు ఎవరు, ఆ టీచర్లు టయానికి రాకపోవడం. ఏడా స్కూల్ ఉంటే అక్కడనే ప్రాపర్గా ఉండేటట్టు టీచర్లు ఉంటేనేమో మంచిగా ఉండు.
వాళ్ళు సిటీ నుంచి రావాలి, సిటీ నుంచి వచ్చే వరకు ఇక్కడ స్కూల్ టైం 9:30 అవుతుంది, స్కూల్ ఓపెన్ చేయరు, పిల్లలు బయట గేట్ బయట ఉండాల్సి వస్తుంది, అట్లా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆరోగ్యం పరంగా చూస్తే అసలు దాని మీటింగ్లు అనేది పెట్టాలి, అట్లా చూడలేకపోతుంది. గవర్నమెంట్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ పరంగా సర్పంచ్ గారు తీసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఒక 5-6 వస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్కు ఓనికి పిల్లలు రెడీ ఉర్రు, మేము ఇట్లా చేయనికి రెడీగా ఉన్నాము. కానీ ఈడ జీతాలు తీసుకోవడం మాకు ఇప్పుడు మా జీపీకి సంబంధించి మా దగ్గర చేసే సెక్రటరు ఎక్కడో నిర్మనూరు మండలంలో చేస్తాడు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఈ ఇన్ఛార్జ్ వారం రోజులు పెడతారు, ఇంకో ఇన్ఛార్జ్ వారం రోజులు పెడతారు. నాంపల్లి మండలం వల్లనే 16 దగ్గరలో ఇన్ఛార్జి, అంటే సగం మందే డ్యూటీలు చేస్తారు, సగం మంది ఇన్ఛార్జీలు ఇక్కడి నుంచి పోయి డిప్యూటేషన్ మీద అక్కడ. అంటే రాజకీయం ఎట్లా నడుస్తుందో చూడండి ఒకసారి. రాజకీయం అనేది ఉండొద్దు, అధికారులు అన్నప్పుడు అంత సమానత్వం ఉండాలి. ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే గారు, ఒక ముఖ్యమంత్రి గారు, ఒక టీచర్ అయినా సరే ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. ఈడ జీతం తీసుకుంటూ ఇంకో దగ్గర ఉద్యోగం చేయడము అట్లా అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సెక్రటరీ సార్ ఉండు నల్గొండలో ఉంటాడు, నర్సులో కూడా మించారు, ఆడికి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు, ఈడ ఎమర్జెన్సీ ఉంటుంది. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రజల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, ఎలాంటి అవేర్నెస్ తీసుకొచ్చారు? మరి ఇటువైపు ఎందుకు ప్రభుత్వ పాఠశాల వైపు పిల్లల తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతారంట? పిల్లల తల్లిదండ్రులు టీచర్ల లోపం వల్లనే. టీచర్లు వస్తారు రారు, గవర్నమెంట్ టీచర్లు టయానికి వస్తలేరు, టీచర్లు ఇబ్బంది ఉంది. ఒకసారి ఉంటే డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్న 2 టీచర్ల మీద ఎంతమంది చెప్తారు? ఇప్పుడు 5th వరకు ఉంటుంది, ఫస్ట్ నుంచి 5th వరకు ఉంటుంది. 5th వరకు ఉందంటే ఒకసారి 3 టీచర్లు 4 టీచర్లు ఉంటేనే 5 క్లాసులకు అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతారు. లేదు 2 టీచర్లు ఉండి 5 క్లాసులు ఉండే వరకు ఎట్లుంటుంది? అట్లా ఆ విధంగా ప్రభుత్వం కూడా తల్లిదండ్రులు భయపడుతారు. మూతపడ్డ స్కూల్ అని తెరిపించినట్టుంది, సరిపడా టీచర్లను కూడా ఇచ్చినామని అంటున్నారు. మరి ఎక్కడ లోపం జరిగిందంట? టీచర్లు అయితే ఏమి ఇవ్వలేదు సార్, మన విలేజ్లో పరంగా అయితే అన్ని ఇద్దరు సార్, ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే ఒకరు ఉండరు. మేము పోయి చూసినా కానీ ఏమనంటే మళ్ళీ మేము ఏదైనా పేపర్ స్టేట్మెంట్ అట్లాంటివి ఇచ్చినా కానీ మళ్ళీ రికమెండేషన్ ద్వారా వచ్చేస్తారు వాళ్ళు అంతేగా. ఇక్కడ వర్షాకాల సీజన్ స్టార్ట్ అండి, ఇక్కడ వైద్యం ఎట్లా అమలవుతుంది? మీరు పారిశుద్ధ్య పనులు ఎట్లా చేపడుతున్నారు? పారిశుద్ధ్య పనులు అయితే డ్రైనేజ్ కాలువలు మోరీ శుభ్రం చేసి అలా బ్లీచింగ్ పౌడర్ జల్లి చేయడం జరుగుతుంది. ఇంకోటి గడ్డి ఎక్కియడం, వాటర్ ట్యాంకీల దగ్గర వాటర్ ట్యాంకీలు కడగడము, ఆ వాటర్ ట్యాంకీల దగ్గర గడ్డి క్లీన్ చేయించడము, ఏమైనా లీకేజీలు ఉంటే లీకేజీలు వాటర్ లీకేజ్ కాకుండా, ఎందుకంటే వర్షాకాలం చూస్తే ఏమైనా వేస్టేజ్ నీళ్ళు వస్తే మళ్ళీ ఆరోగ్యాలు దెబ్బతింటాయని చెప్పేసి అట్లాంటివి నీట్గా చేయిస్తున్నాం. మీరు ప్రతిపక్షం అంటే బీజేపీ, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీరు బీజేపీ పార్టీ నుంచి గెలిచారు సార్. మరి మీకు నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో మీకు ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉందంటారు? ఎమ్మెల్యే గారి సహకారం అయితే మంచిగానే ఉంది. మన అడగంగానే ఒక 5 లక్షల సీసీ రోడ్ వరకు ఇచ్చారు. అంటే డైరెక్ట్ ఇవ్వాలా కానీ ఇస్తలేరు, ఎమ్మెల్యే ద్వారా పోతున్నాయి, ఒక మెంబర్షిప్ కాబట్టి ఇచ్చేసారు. మనకైతే ఎమ్మెల్యే గారు అయితే ఆ విషయంలో అయితే కొంచెం సహకారంగానే ఉన్నారు. ఇప్పుడు సర్వ్ ప్రోగ్రామ్ అంటే ఓటర్ ప్రత్యేక నమోదు కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది? సర్వ్పై కొంచెం అపోహలు ఉన్నాయంటుంది ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఎనిమిరేషన్ ఫామ్ నింపే విషయంలో చదువు రాకపోవడం నింపలేకపోతున్నారు. మీరు ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవాలని పెట్టి ఆ ప్రోగ్రామ్ను ఎట్లా మీరు ముందుకు తీసుకుపోతారు? అంటే 2 చదువుకున్న పర్సన్లను బిఎల్ఓలకు అటాచ్ చేసినాము. ఇంతవరకు ఏమైనా నింపని వాళ్ళు ఉండి చదువుకోలేని వాళ్ళు ఉంటే బిఎల్ఓలు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఆ ఫామ్ ఫిల్ చేసి క్లియర్ చేసి ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఒక 5% ఏముంటుంది అంతేగా. ఇట్లే అక్కడ లాంగ్ల సిటీలు అంటే బయట ఉన్న వాళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళది మిస్ అవుతాయి. కానీ వేరే లోకల్ సిటీలో ఆడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక దగ్గరనే కావాలనుకున్న వాళ్ళు వచ్చారు, అప్లికేషన్లకి ఇచ్చారు, ఫామ్స్ ఇచ్చారు. ఫామ్స్ నింపలేని వాళ్ళకి నింపి ఆన్లైన్ చేసేసారు. ఈ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ద్వారా ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇక్కడ ఉండే సిటీలో ఉండే 2 దగ్గరలో ఓటు పొందుతురు. అట్లా కాకుండా ఊర్లైనా లేకుంటే సిటీలనా. ఇప్పుడు ఈ ఊర్లో ఉంటే ఏమవుతుంది, అభివృద్ధి పనులకు వాళ్ళు అడగనీకు ఉంటుంది. వీడికి వచ్చి మమ్మల్ని ఏం చేస్తలేరు, ఎట్లా చేస్తలేరు అనే బదులు ఈడ ఊర్లో ఓటు ఉందనుకో అడగనీకు ఉంటుంది. అక్కడ వాళ్ళు అక్కడ ఉపయోగించుకోకుండా ఇక్కడ ఉపయోగించుకుంటారు, లేదంటే ఇక్కడ వద్దనుకుంటే అక్కడనే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి ఈ సర్వ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి ఇక్కడ అధికారంలో రావడానికి అట్లా ముందుకు పోతుందనేది కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తారు. ఎంతవరకు వాస్తవం ఒక బీజేపీ సీనియర్ నాయకుడిగా మీరు?
అది వాళ్ళు మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు ఏమవుతుందంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు గిట్ట తీయలే కదా ఇంతవరకు. ఇప్పుడు గవర్నమెంట్లు అన్నీ మారినాయి, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. మా ఫాదర్దే ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఓటు వస్తూనే ఉంది, ఎలక్షన్ ఓటు వస్తూనే ఉంది. అది అది పోవాలి కదా ఓటు అనేది. చనిపోయింది కదా, ఓటు అవసరం లేదు కదా. వేరే దిక్కు ఇప్పుడు ఈడ ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసిర్రు, అత్తగారింటికి పోయింది, అక్కడ ఓటు పెట్టుకుంటే ఇక్కడ ఓటు పెట్టుకుంది. అప్పుడు ఎట్లా? ఇట్లాంటివి క్లియర్ అవుతాయి. వేరే దేశస్తులు వచ్చి మన దేశంలో ఉన్నా కానీ ఇట్లాంటివి క్లియర్ అవుతాయని పెట్టారు. ఊళ్ళల్లో ఇట్లా ఉంది కాబట్టి ఊళ్ళ దాకా వచ్చింది. సిటీలనే పెడతారు అట్లా ఎలక్షన్ గురించి అట్లా అనుకుంటే. మొత్తం ఓట్లు అనేవి డిలేట్ అంటే చనిపోయిన వాళ్ళవి ప్లస్ ఇక్కడ పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే అక్కడనే ఓటు వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి అట్లా క్లియర్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు కేంద్రంలో మూడోసారి మీరు పాగా వేయడం జరిగింది, ఎట్లా సాధ్యమైంది? మీరు అంటే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 15th ఫైనాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క జీపీకి దగ్గర నాకు తెలిసిన కాడికి చిన్న జీపీకి ఒక 5-6 లక్షలు పడ్డాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్పంచ్లు ఎంతో కొంత నడుపుతుర్రు అంటే వాస్తవానికి 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్దే, స్టేట్ గవర్నమెంట్కి రూపాయి లేదు. జీపీ వర్కర్లకు జీతాలు ఇవ్వలేకపోతుంది. ఒకసారి అర్థం చేసుకోవాలి మనం స్టేట్ గవర్నమెంట్ మీద. 3 సార్లు మీరు కేంద్రంలో అధికారం రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఎందుకు మీరు అధికారం రాలేకపోతున్నారు? ఆశించిన స్థాయిలో బీజేపీ బలపడకపోవడానికి కారణం ఏంది? ఒక నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా బలపడపోవడానికి కారణం అంటే ఇక ఇప్పుడు కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నవారు బీజేపీ ముందుకు సాగాలని చూస్తున్నారు. మంచిగా మన బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మంచిగా ముందుకు వచ్చింది పార్టీ. కొంచెం అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వచ్చే అవకాశం ఉంది 100%. కొంచెం పథకాలు గిట్ల ఇప్పుడు నేనని కాదు, వేరే సర్పంచ్ వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఇట్లా అడిగినా కానీ ఏ ఫండ్స్ నడుస్తుంది, దేనివల్ల మేము ముందుకు సాగుతున్నాం, పైప్ లైన్లు కానీ, మోటార్లు కానీ, వీధి లైట్లు కానీ దేని నుంచి వాడుతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి అభిమానం ఉంటుంది. కాకపోతే ఏంటంటే లోకల్గా కొంచెం బీజేపీ అంటే ఈ తెలంగాణలో కొంచెం డౌన్ ఉండే, కొంచెం ఇప్పుడే పుంజుకుంటుంది. వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందు. ఇక్కడ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం యాదవ్ గారు ఇప్పుడు అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి అధికార పక్షం వైపు పోతే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మా దృష్టి తీసుకొచ్చారు. నిజమే అంటారు అది? అంటే పార్టీ మారేది ఏం లేదు. ఒకవేళ అభివృద్ధికి సహకరించి గ్రామానికి ఏమైనా ఫండ్స్ ఇస్తుంటే పార్టీలు మారాలంటే పార్టీ మారంగానే ఆ ఫండ్స్ వస్తాయా? వాళ్ళు అనడానికి ఇట్లా కరెక్ట్. పార్టీ మారంగానే ఫండ్స్ వస్తాయి అనుకుంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇట్లా పార్టీ మారేరు, ఫండ్స్ వచ్చినాయా? మళ్ళీ అదే పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఫండ్స్ ఇవ్వకనే కదా మునుగోడుకు ముఖ్యమంత్రి ఇస్తలేడు. గట్లనే అవుతుంది పరిస్థితులు. కొంచెం మనం పార్టీ మారే అవకాశాలు ఏం లేవు. మేము బీజేపీలనే కొనసాగుతాం, బీజేపీలనే ఉంటాము. 15th ఫైనాన్స్ ఏదో ఒకటి ఇప్పుడు ఏది ఇచ్చినా సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఏమి ఇస్తలేదు. సీసీ రోడ్లు కానీ ఏవైనా వివో బిల్డింగ్ కానీ ఏమైనా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు వచ్చినా ఏమొచ్చినా స్టేట్కి సంబంధించి సెంట్రల్వే వస్తున్నాయి. స్టేట్కి సంబంధించి ఒక్క ఫండ్ వస్తలేదు. ఇక్కడ ప్రధానంగా మహిళలు మా దృష్టి తీసుకొచ్చారు. ఇప్పుడు మహిళా సర్పంచ్గా ఉన్నారు మేడం. ఇక బెల్ట్ షాపులు నియంత్రించాలి, గ్రామ పంచాయతీలో పాలక మండలిలో తీర్మానం చేసి వాటిపై చర్యలు అంటే తీర్మానం చేసి నోటీసులు ఇచ్చి నియంత్రణ చేయాలని అంటున్నారు. అంటే ఒక టైమింగ్స్ అయినా పెట్టాలని అంటున్నారు. అయితే దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మేము ఈ బెల్ట్ షాప్ల విషయం వల్ల తీర్మానం చేసినాము, ర్యాలీలు చేసినాము, ఫ్లెక్సీలు కట్టి బంద్ అని చెప్పి 4 రోజులు బంద్ చేసారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే ఎమ్మెల్యే గారు ఇట్లా బెల్ట్ షాపులు బంద్ అని చెప్పి సహకరించి ఫోన్ చేసినాం. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే తెలిసేనా, ఎమ్మెల్యే గారు ఏమో వద్దంటారు, అలా నాయకులు ఏమో నడిపిస్తారు. ఎమ్మెల్యే గారు ఏమో వద్దంటారు, అలా నాయకులు ఏమో నడిపిస్తారు. ఇప్పుడు ఆడ మిస్గైడ్ అవుతుంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి ఇట్లా నేను కాల్ చేసి చెప్పినా, మాట్లాడినా కానీ ఈ బెల్ట్ షాపులు బంద్ చేయాలనేది మేము 100% నల్గొండ జిల్లాలోనే మేము మొట్టమొదటిగా ర్యాలీ చేసినాము. మంచిగా ఒక కార్యక్రమం తీసుకున్నాము, మహిళలందరినీ పిలిచి అంతా చేసినాము. పట్టించిన వారికి 5,000 బహుమతికి ఇట్లా ఇస్తామని చెప్తున్నాం. పట్టించిన వారికి అట్లా దాని విషయంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని మేము 100% మేము బంద్ చేయాలని చూస్తున్నాం. ఇక్కడ యువత బాగా వారు అంటే చెడు వ్యసనాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తు ఆగం చేసుకుంటారు. అటు పోతే రోడ్డు ప్రమాదాలకు గురవుతారు, ఇటు వస్తేనే వ్యసనాలకు బానిస అవుతున్నారు. వీరిలో పరివర్తన మార్పు రావడానికి పోలీసు వారి సహకారం అరవై కార్యక్రమం ద్వారా ఎలాంటి స్పందన కనిపిస్తుంది? యువకులు ఏమైనా మార్పులు వస్తున్నాయి? మార్పులు అంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా అయిపోయారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కు ఈ పోలీసు వ్యవస్థ ఇట్లా కొంచెం అవేర్నెస్ తీసుకొస్తుంది. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. వస్తుంది కానీ పిల్లల చైతన్యం వస్తుందిలే కానీ కొంచెం టైం పడుతుంది.
గవర్నమెంట్ ఇట్లా దీని మీద దృష్టి తీసుకొని చెయ్యాలి. అక్కడి నుంచి రాకుండా ఇప్పుడు గంజాయి అనేది మన దగ్గర వండదు, అక్కడి నుంచి వస్తుంటుంది. అక్కడి నుంచి వచ్చేదాన్ని అరికడితే గంజాయి అనేది పిల్లలు తాగరు కదా, వాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తుంది? నువ్వు అది అధికార పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్ చేస్తే కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఎట్లయితుందో వాళ్ళు తలుచుకుంటే అట్లే అవుతుంది స్టేట్లో ముఖ్యమంత్రి గారు. యువకులకు, చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశం కోసం ఏమన్నా ఎమ్మెల్యే గారి సహకారంతో ఏమన్నా స్వయం ఉపాధి విషయం కావచ్చు, లేకుంటే చదువుకొని ఉద్యోగాలు కొట్టే లైబ్రరీ సహకారం ఏమైనా ఉందంటారా? దాతలు ఎవరైనా సహకరిస్తున్నారా? లైబ్రరీ అయితే ఇప్పటికైతే ఏం లేదు విలేజ్లో. ఇంకా చదువుకునే యువతలకైతే ఏమన్నా ఉంటే మన దగ్గర అగ్రికల్చర్ బాగుంటుంది, అంతా అగ్రికల్చర్ చేసుకుంటారు. దొండ పందిళ్ళు ఇట్లాంటివి ఉంటాయి. అంత వాళ్ళ సహకారం మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడగలేదు, ప్లస్ మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదు. ఉపాధి ఈడనే సరిపోని ఉంటుంది. దొండ పందిళ్ళు, కూరగాయలు బాగా పండిస్తారు, వ్యవసాయాలు బాగుంటాయి, సేంద్రీయ వ్యవసాయం లేదు, వ్యవసాయాలు మంచిగా చేస్తారు. గ్రామ పంచాయతీ లెవెల్ వచ్చే సమస్యలు కావచ్చు, ఫిర్యాదుల పట్ల మట్టిపల్లి మణిమాల, శ్రీశైలం యాదవ్ ఎప్పుడైనా కూడా ఫోన్కు లిఫ్ట్ చేస్తారా? సమస్యల పట్ల ఎట్లా స్పందిస్తారు? నేను పక్క పార్టీ వాళ్ళు చేయని, ఎవరు చేయని, ఏ 12 కానీ 1 కానీ నేను ఫోన్ ఎత్తలేదనే ఆలోచన రాదు నాకు. అది ఎందుకు చేస్తారు ఎత్తాలనేది అంతవరకు. ఇక ఫోన్ ఎత్తకుండా నేను ఏ నిమిషం ఉండను. మళ్ళీ ఒకవేళ ఏదైనా పని మీద ఉండి ఫోన్ ఎత్తకున్నా కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. 5 ఏళ్ల కాలానికి మీకు మీ గ్రామ ప్రజలు మీకు ఓటేసి పట్టం కట్టారు. ఈ గ్రామాన్ని సుందరీకరణ కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆదర్శ గ్రామం వైపు తీసుకుపోవడానికి గత సర్పంచుల కంటే భిన్నంగా మీ దగ్గర ఈ విజన్ ఏముంది? మీ ఓటర్లకు ఏం చెప్తారు ఫైనల్గా? గత ప్రభుత్వం నేను దగ్గరుండి నేను వాటర్ సమస్య కానీ, మెయిన్ గ్రామంలో కావాల్సిన వాటరు, పారిశుద్ధ్యము ఇట్లాంటివి ఇవన్నీ నేను దగ్గరుండి 100% ఎలాంటిది లేకుండా చూస్తున్నా. ఇప్పుడు మామూలుగా సర్పంచ్ అంటే వాళ్ళ ఇంటికి పోయి అడగాలి అంటారు. ఫోన్ చేసినా నేను వాళ్ళ ఇంటికే పోతున్నా. నేను నా ఇంటికి రప్పించుకోవట్లేను. వాళ్ళ ఇంటికే పోయి సమస్య ఉందన్నప్పుడు వాళ్ళ ఇంటికే పోయి దాన్ని క్లియర్ చేసి అయినంత వరకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ అది క్లియర్ చేసి బయటికి వెళ్తారు. ఇక్కడ ఏదైతే ఈ గ్రామ పంచాయతీ నుంచి గెలిచిన సర్పంచ్ గారు కేంద్ర నిధులే వస్తున్నాయి, రాష్ట్ర నిధులు రావట్లేదు. కేంద్ర నిధులు 15th ఫైనాన్స్ నిధులతో పాటు రాష్ట్ర నిధులు కూడా తోడైతే ఈ గ్రామ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినో హామీలను ఫుల్ఫిల్ చేయడానికి అది బాగుంటుంది. నిధులు లేకపోవడం వల్లనే గ్రామ పంచాయతీలు కుంటుపడిపోతున్నాయి, అభివృద్ధి జరగట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. దేశానికి పట్టుకోమలే గ్రామ పంచాయతీలు కాబట్టి గ్రామ పంచాయతీలకు ప్రధానంగా నిధులు విడుదల చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంలో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక నుంచి. థ్యాంక్ యూ సార్.